అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఐటీడీఏ వద్దకు మా సోదరులు జయకృష్ణ గారితో, అలాగే మా ఎంపీపీలు, జడ్పీటీసీలు, మా సీతంపేట గిరిజనులు అందరితో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సమస్య ఏంటి అంటే, గిరిజన ప్రాంతాలలో ఎవరైతే పిల్లలు చాలా ప్రతిభగల పిల్లలు, తెలివైన పిల్లల్ని ఎంపిక చేసి వాళ్ళందరినీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో చదివించడం జరుగుతుంది. ఇది చాలా సంవత్సరాలుగా వస్తోంది. గత సంవత్సరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరికీ కూడా ఫీజులు కట్టి ఆ పిల్లల ప్రతిభ పెంచాలని, వాళ్ళని చాలా తెలివైన పిల్లలు కాబట్టి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదివించి వాళ్ళని మరికొంత అభివృద్ధిలో తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే బీసీలు, ఓసీలు, మిగిలిన అందరి పిల్లలు కూడా చదివించుకోగలుగుతున్నారు. కానీ ఎస్టీలు ఎక్కడో గిరిశిఖర గ్రామాల్లో ఉండి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు చదువుకోలేకపోతున్నారని ఒక మంచి ఉద్దేశంతో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన విద్యార్థుల్ని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పెడితే, ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఏ పిల్లలు చదువుతున్నారో ఆ పిల్లల ఫీజులు మీరే కట్టుకోండి, మేము కట్టం, అలాగే అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆపేస్తామని ఒక జీవో పాస్ చేశారు. కేవలం 10th క్లాస్ పిల్లలకు మాత్రమే మేము ఫీజులు కడతాం, వాళ్ళని మాత్రమే కొనసాగిస్తామని చెప్పడం చాలా దారుణమైనటువంటి, దుర్మార్గమైనటువంటి చర్య అని నేను మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే, అభం శుభం తెలియని గిరిజన విద్యార్థులు, సహజంగానే గిరిజనులకి సిగ్గు బిడియం ఉంటుంది. అలాంటి సమయంలో వాళ్ళు ఒక స్కూల్లో అలవాటు పడిపోయారు. ఈరోజు వాళ్ళని మాన్పించి వేరే స్కూల్లో చదివించాలి అంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి పిల్లలందరినీ కొనసాగించాలని, అలాగే ఎవరైతే పిల్లలు ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళని ఫీజులు కట్టమని తల్లిదండ్రులకు కబుర్లు వస్తున్నాయి. ఉపాధి హామీ పనికో కూలి పనులకో వెళ్తే కానీ పూట గడనటువంటి తల్లిదండ్రులు ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో వేలాది ఫీజులు ఎలా కడతారని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఆదేశించారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా మీ ప్రభుత్వం, మీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అంటే గిరిజనులందరూ ఓట్లేస్తేనే ఈరోజు మీరు సీఎంగా కూడా వచ్చారు. అన్ని వర్గాల ప్రజలు వేశారు, గిరిజన ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా వేశారు. కానీ ఓట్లేసి గెలిపించిన గిరిజనులకు మీరు చేస్తున్నటువంటి న్యాయం ఇదేనా? అంటే ఆ పిల్లల్ని మధ్యలో పంపించేస్తే పిల్లలు చదవలేక, వేరే స్కూల్లో జాయిన్ అవ్వలేక పిల్లలందరూ డ్రాప్ అవుట్స్ అవుతారు. ఈ పరిస్థితి వస్తుంది కాబట్టే బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థుల్ని కంటిన్యూ చేయాలి. అలాగే వాళ్ళకి ఫీజులు చెల్లించాలని మా ముఖ్యమైనటువంటి డిమాండు. అలాగే గిరిజన ప్రాంతాల్లో, గిరిశిఖర గ్రామాల్లో రోడ్లు లేవు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బాట అని గ్రామాల్లో రోడ్లు వేశారు. కానీ గ్రామానికి లింక్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. అంటే అటవీ శాఖ అధికారులతో మాట్లాడడం కానీ, లేదా హిల్ టాప్ ఏరియాల్లో కొంత ఇబ్బందులు ఉండడం కానీ ఉన్నాయి. అట్లాంటివన్నీ మాట్లాడి చేయించాల్సినవి గత ప్రభుత్వంలో ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రోడ్డైనా వేశారా మీరు? ఒక్క రోడ్డు వేయలేదు. కానీ ఈరోజు ఏంటంటే గిరిజన గ్రామాలు మేము అభివృద్ధి చేస్తామంటున్నారు. ఆ గిరిశిఖర గ్రామాల నుంచి క్రిందకి రావాలి అంటే ఒంట్లో బాగలేని వాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ రావాలంటే అంబులెన్సే వెళ్ళాలి. కానీ అంబులెన్స్ ఎన్ని గ్రామాలకు వెళ్తుంది? అట్లాంటప్పుడు ఫీడర్ అంబులెన్స్ ఉంటే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఫీడర్ అంబులెన్స్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఫీడర్ అంబులెన్స్లో ఒక మనిషి, చిన్న ఆక్సిజన్ ఇవన్నీ ఉంటాయి, మీ అందరికీ తెలుసు సోదరులందరికీ. అట్లాంటి ఫీడర్ అంబులెన్స్లు కూడా ఆపమని జీవో ఇచ్చారు. అంటే గిరిజనులకు మీరు చేస్తున్న న్యాయం ఏంటి? ఇది ధర్మమేనా నిజంగాను? అంటే ఫీడర్ అంబులెన్స్ల వల్ల మీకేంటి నష్టం? ఫీడర్ అంబులెన్స్లు ఉంటే గిరిశిఖర గ్రామాల నుంచి ఒక గర్భిణీ స్త్రీ కానీ, ఒక ఒంట్లో బాగలేని వాళ్ళ కాడి క్రిందకు వస్తారు, హాస్పిటల్కి వెళ్తారు. కానీ ఆ సౌకర్యం కూడా మీరు క్యాన్సిల్ చేస్తున్నారు. ఇలాంటి పద్ధతులు అవలంబిస్తూ ఉంటే, ఇంతకుముందు చంద్రన్న బీమా ఉండేది. అంటే ఎవరైనా ఒక సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు, ఎవరైనా యాక్సిడెంటల్ డెత్ అయితే 5 లక్షల రూపాయలు వచ్చేది. ఆ రోజు ఆ కుటుంబంలో ఆ పెద్ద కానీ చిన్న కానీ చనిపోతే వాళ్ళని మనం తీసుకొచ్చి ఇవ్వలేము. ఆ కష్టానికి ప్రతిఫలం అని చెప్పట్లేదు, కానీ ఆ కుటుంబానికి కొంత ఆసరా. కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పెద్దెవరో ఉంటే ఆ ఒక్కరికే బీమా అట.
అంటే మిగిలిన ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి ఇంక లేదు. అది కరెక్టేనా? అందులో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఎందుకంటే సహజంగానే 50 సంవత్సరాలు అయ్యేసరికి ముసలోళ్ళగా అయిపోతారు. ఎందుకంటే ఆ హిల్ టాప్ ఏరియాల్లో ఆ కాయ కష్టం చేయడం వల్ల 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వరు, వాళ్ళకి వైద్య సదుపాయం కలగనివ్వరు, రహదారి సౌకర్యం లేదు, ఇప్పుడు పిల్లల చదువులు కూడా లేవు. అంటే ఒకటికొకటి మీరు కట్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడ తీసుకెళ్తున్నారు? గిరిజనులు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ విషయాలన్నీ కూడా ఐటీడీఏ పీఓ గారిని ఒక్కసారి ఆయన దృష్టిలో పెట్టి, ఎందుకంటే అధికారులు కూడా నాకు తెలిసి అధికారుల మాట కూడా వింటున్నట్టు నాకెక్కడ కనిపించలేదు. ఎందుకంటే ఇంతకుముందు అధికారులు, ఎందుకంటే ఇప్పుడు ఐటీడీఏ పీఓ గారు వేరే వాళ్ళు అయితే అవ్వచ్చు, ఇంతకుముందు ఐటీడీఏ పీఓలు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లే, వాళ్ళు చెప్తేనే ఈ ఏవైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయో, ఈ అంబులెన్స్లు ఉన్నాయో, ఏవైతే ఈ రోడ్లు ఉన్నాయో, ఏవైతే ఈ పెన్షన్స్ ఉన్నాయో, ఇవన్నీ వాళ్ళ తాలూకా రికమెండేషన్స్ అయి ఉంటాయి ఖచ్చితంగా, వాళ్ళందరూ కూడా చెప్పుంటారు. కానీ ఈరోజు ఏ అధికారి చెప్పినా మనం వినం. ఎందుకంటే ప్రతిదానికి మాట తప్ప మడం తిప్పం అంటున్నారు, కానీ ప్రతిదీ మాట తప్పుతున్నారు, ప్రతిదీ మడం తిప్పుతున్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి నుండి గిరిజనులు ఒడ్డెక్కించాలనే ఉద్దేశంతో ఈరోజు సీతంపేట ఐటీడీఏకి వచ్చాం. పీఓ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఒకటి ఆలోచించాలి. అభం శుభం తెలియని గిరిజన విద్యార్థుల్ని, అభం శుభం తెలియనటువంటి గిరిజన ప్రజల్ని దయచేసి బాధ పెట్టకండి. ఎందుకంటే మీకు ఈరోజు ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, కానీ గిరిజనులకు వస్తున్నటువంటి రాయితీలు కానీ ఆ పథకాలు కానీ అవన్నీ మీరు తీసేస్తే, ఇంతకుముందు ఏంటి గిరిజనులు వ్యవసాయం చేసుకోవాలంటే 80% సబ్సిడీతో గిరిజనులకు పనిముట్లు వచ్చేవి. ఇప్పుడు ఈరోజు చూస్తే అవన్నీ తీస్తారు. ఏమైనంటే మీకు ఆసరా ఇస్తున్నాం కదా, ఇంకోటి ఇస్తున్నాం కదా, ఇంకోటి అప్పుడు కూడా ఈ పథకాలు చాలా ఉన్నాయి, కానీ ఈ సబ్సిడీలు ఎందుకు మీరు తీసేస్తున్నారు? 80% సబ్సిడీ ఉంటే తీసేసి ఈరోజు 40 అంటున్నారు, 50 అంటున్నారు, అసలు కొంతమందికి లేవంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఈరోజు వచ్చింది కాబట్టి, అంటే ఎవరైనా సరే వ్యవసాయం చేయాలంటే వ్యవసాయ పనిముట్లు వచ్చేవి. అలాంటి పరిస్థితి నుండి ఈరోజు ఇబ్బంది పడుతున్నాం కాబట్టి గిరిజనులకు ఆసరాగా ఉండాలని, గిరిజనులకు ఖచ్చితంగా ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఏ పథకాలు గిరిజనుల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పెట్టారో ఆ పథకాలను కొనసాగించాలని మీ అందరి ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటూ, అలాగే ఐటీడీ పీఓ గారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీ అందరికీ దృష్టిలో ఈ విషయాలు పెట్టాలని ఈరోజు రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.